డాక్టర్ రామ్ గోపాల్. మీ అందరికీ చాలా సుపరిచితుడినే సోషల్ మీడియాలో. నా వీడియోలు చాలా ఉంటాయి. అవన్నీ చూసి మీరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. వీర్యం పెరగాలంటే లైఫ్ స్టైల్. వేడి నీళ్ళ స్నానం మానేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. తర్వాత మంచి ప్రోటీన్ తీసుకోవాలి, హార్మోన్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ హార్మోన్స్లో ఏమైనా తేడా ఉంటే హార్మోన్స్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. థైరాయిడ్ కనుక ఉంటే థైరాయిడ్ డెఫిషియన్సీకి దానికి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. థైరాయిడ్ డెఫిషియన్సీలో కూడా వీర్యం తక్కువైపోతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు శృంగారం అనేది ఒక తపస్సు. ఈ తపస్సు పొద్దున్న 6 గంటలకు మొదలైతే మళ్ళీ తెల్లవారి 6 గంటల దాకా తపస్సు నడుస్తూనే ఉంటుంది. వీడు చేసే 5 నిమిషాల శృంగారానికి 24 గంటలలో కనీసం 20 గంటలు దాని గురించి కేటాయించుకోగలగాలి. కనీసం గంట 2 గంటలైనా చేయాలి. ఈ కాలంలో శృంగారం చేయడం అనేది రేర్ అయిపోయింది. ఓసారి నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు. అమ్మాయి లేడీ అడ్వకేట్. సార్, ఇన్ని సంవత్సరాలు అయింది మాకు పెళ్ళై, ఈయన ఫలానా డేటు ఫలానా టైంలో మాత్రమే నాతో శృంగారం చేశాడు. మీరే చూడండి ఎంత ఇన్ఫ్రీక్వెంట్గా ఉందో. కరెక్టే కదా. సో ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసినప్పుడు అమ్మాయి తండ్రి బంగారం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, కారు ఇస్తాడు. కనీసం శృంగారం అల్లుడు చేయకపోతే మరి మామగారు ఏం చేయగలుగుతారు? పెళ్లి చేసుకున్న తర్వాత శృంగారం చేయాలన్న కనీస బాధ్యత హస్బెండ్ది. సో కనీసం నేను చెప్పేది ఏంటంటే క్యాలెండర్ సెక్స్ అన్నా చేయండి. క్యాలెండర్ సెక్స్ ఏంటంటే డెఫినెట్గా ప్రతి శనివారం సెక్స్లో పాల్గొనాలి. ఎందుకంటే నెక్స్ట్ డే హాలిడే ఉంటుంది కదా చాలామందికి ఆఫీసులలో. కనీసం అలా అయినా సెక్స్ చేస్తారు అని. పూర్వకాలంలో ఏంటంటే అమావాస్య నాడు చేయరు, పున్నమి నాడు చేయరని వాళ్ళు కొన్ని పూర్వీకులకు తిథులు అవన్నీ తెలుసు. ఇప్పుడు మనకు ఆ తిథులు అవన్నీ తెలియకపోవచ్చు, కానీ సండే హాలిడే అనేది అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే. కనుక సాటర్డే నైట్ అన్నా మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకోండి అవసరమైతే. ఒకవేళ హెడేక్ వచ్చినా పర్వాలేదు, ఏం కాదు. సో ఒక గంట సేపు ఎక్కువ నిద్రపోవచ్చు సండే మార్నింగ్. కనుక సాటర్డే నైటు, ఫ్రైడే నైటు శృంగారం చేయడం కంపల్సరీ చేసుకోండి.